Electrical sheet steel, non-oriented steel, the material used in early days for core of transformer, iron with content of carbon and other impurities. The major disadvantage is aging with denote the deterioration of magnetic performance caused by increasing in corrosivity for corrosive force and hysteresis losses. At present, laminations used in electrical machines and in transformers are made up of silicon steel, where content lies between 0.3 to 4.5% by weight. Addition of silicon reduces hysteresis losses and increases resistivity, thereby reducing intercurrent loss. Due to increase in silicon content, there is a loss of permeability at higher B and loss of ductility. Electrical sheet steel may be manufactured from hot rolling or cold rolling. ఇక్కడ ఏమంటున్నారంటే అసలు నాన్ ఓరియంటెడ్ స్టీల్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూనిఫామ్ ద పర్ఫామ్ ఇది ఎందుకు అంటే పర్ఫామ్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఇప్పుడు ఫ్లక్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సైమల్టేనియస్గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లక్స్ని ఒక ప్రాపర్గా పంపించేస్తూ ఉంటుంది. అందుకు ఇది నాన్ ఓరియంటెడ్ స్టీల్ యూజ్ చేస్తారు. ఇక్కడ సిలికాన్ని యాడ్ చేస్తారు ఎందుకంటే టు రిడ్యూస్ ద హిస్టారిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాస్. ఒకవేళ ఎక్కువ మోతాదులో కనుక అప్లై చేస్తే ఏమవుతుందంటే దాని యొక్క బ్రిటిల్నెస్ అనేది ఎక్కువ అవుతుంది, అంటే ఇట్లా ముట్టుకోగానే ఇరిగిపోయేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఎంత 0.3 to 4.5% మాత్రమే యాడ్ చేయాలి. ఇంకెక్కువ యాడ్ చేస్తే ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇదే కాదు, ఇలా లాస్ ఆఫ్ పర్మియబిలిటీ అవుతుంది, మళ్ళీ ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తగ్గుద్ది. ఓకే, ఇది ఎందుకంటే ఇది ఒక ఐసోట్రోపిక్ నేచర్గా ఉంటుంది, అంటే సేమ్ డైరెక్షన్స్లో ఉంటుంది. హిస్టారిసిస్ లాసెస్ పర్మియబిలిటీ యూనిఫామ్ ఫ్లక్స్ అంతా సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. మళ్ళీ ఇది ఏంటంటే ఇది కాస్ట్ తక్కువ కంపేర్ విత్ సిఆర్ జీవో. ఎందుకంటే ఇక్కడ గ్రెయిన్స్ అనేటి ఇందులో ఉన్న గ్రెయిన్స్ ఇందులో నో గ్రెయిన్స్ కాబట్టి కాస్ట్ తక్కువ, అందులో గ్రెయిన్స్ ఉంటాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.